హలో గైస్. సో తెలంగాణ ఎవరైతే నిరుద్యోగ మహిళలు ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో అంగన్వాడీలో అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీంట్లో అయితే టోటల్గా 15,982 పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి అండ్ ప్రీవియస్ దానికి పోల్చుకుంటే. అండ్ ఈ నోటికి వచ్చేసి మన సొంత రాష్ట్రంలో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టేయండి. అండ్ మీ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇలాంటి అప్డేట్ కంటెంట్ ఏదైనా మన ఛానల్లో అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తా. అండ్ నోటిఫికేషన్ చూస్తే ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మన రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఈ రిటర్న్ టెస్ట్లో అయితే 70 మార్క్స్ అయితే మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే భర్త లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ ఆర్పన్ వాళ్ళకైతే 10 మార్క్స్. అండ్ ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 5 మార్క్స్. అండ్ ఇంటర్వ్యూ సెలక్షన్కి అయితే టోటల్గా 10 మార్క్స్ అయితే ఉంటుంది గైస్. ఓవరాల్ ఈ రిటర్న్ టెస్ట్ అయితే 100 మార్క్స్కి అయితే ఉంటుంది గైస్. అండ్ మీ యొక్క ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఇది. ఆ రిటర్న్ టెస్ట్లో ఏదైతే 70 మార్క్స్ ఉందో దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే అదే ఫైనల్ లిస్ట్లో అయితే చేస్తారు గైస్. దాని నుంచి అయితే మనమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయబడుతుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గైస్ 12th గైస్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇది మొత్తం ఆన్లైన్ మోడ్లో అయితే మనమైతే అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి మధ్యవర్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే 0% గైస్. ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు. ఎవరైతే మంచి స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే జాబ్ అయితే రిక్రూట్మెంట్ అయితే అవుతుంది. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ గైస్. అండ్ 10th వాళ్ళకి కూడా దీంట్లో అయితే ఆపర్చునిటీ ఉంది గైస్. ఎవరైతే అంగన్వాడీ హెల్పర్ ఉన్నారో ఇక్కడ నో క్యాండిడేట్ విత్ ఇంటర్మీడియట్ 12th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవైలబుల్. ద క్యాండిడేట్ విత్ నెక్స్ట్ లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th గైస్. అది గైస్ చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ దీంట్లో పోస్టులు వచ్చేసి ఏడబ్ల్యూటీ గైస్ అండ్ టీచర్ అండ్ హెల్పర్ పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ వచ్చేసి గైస్ 18 to 35 years వరకు అయితే మ్యాక్సిమం ఏజ్. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి త్వరగా అయితే అప్లికేషన్ అయితే పెట్టాను గైస్. అండ్ చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నిరుద్యోగుల మహిళలు ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అయితే వీడియోని అయితే షేర్ చేయండి గైస్. అండ్ అప్లికేషన్ అయితే మనమైతే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ చూస్తే ఇక్కడ పోస్ట్ ఫర్ అప్లయింగ్ ఏదైతే ఉందో ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ క్లిక్ చేయని వెంటనే ఇలా అంగన్వాడీ టీచర్ అని అంగన్వాడీ హెల్పర్ అయితే వస్తుంది. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికైతే ఆడైతే క్లిక్ చేయండి గైస్. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి పెద్దపల్లి అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ మాత్రమే ఈ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి కాబట్టి ఇక్కడ మీ యొక్క నేము, మీ యొక్క ఫాదర్ నేము అండ్ హస్బెండ్ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క విలేజ్ అండ్ ఆధార్ నెంబర్ అడ్రస్ అయితే ఇచ్చేయండి గైస్. అండ్ ఇక్కడ మీరు ఏ కాస్ట్ వాళ్ళు అయితే ఆ కాస్ట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మైనార్టీ అయితే మైనార్టీ, లేకపోతే నో అయితే నో ఇచ్చేయండి, ఎస్ అయితే ఎస్ ఇచ్చేయండి గైస్ ఇక్కడ వచ్చేసి. అండ్ టైప్ ఆఫ్ రిజల్ట్ మార్క్స్ సీజీపీఆ అదైతే ఇచ్చాను గైస్ ఇక్కడ మీ 10th క్వాలిఫికేషన్ అయితే. అండ్ మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అండ్ సీజీపీ ఎంత వచ్చింది అండ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఏజ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది గైస్. అండ్ ఇక్కడ మెయిన్స్ గైస్ ఇంటర్మీడియట్ వచ్చేసి మీరు ఓపెన్ ఇంటర్ చేశారా లేకపోతే రెగ్యులర్లో అయితే కంప్లీట్ చేశారని అయితే అక్కడైతే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్ తర్వాత ఏమైనా క్వాలిఫికేషన్ చేశారు లేదా అని అయితే అక్కడైతే ఇచ్చాను గైస్. తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వెదర్ అప్లికెంట్ ఈజ్ ఎ వీడియో. మీ యొక్క 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది కదా ఇక్కడ. అండ్ అవి కూడా లెస్ దాన్ 100 KB ఇలా అయితే ఉండేలా అయితే చూసుకోండి. అండ్ ఇక్కడైతే ప్రివ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి గైస్. అప్లికేషన్ అయితే అయిపోతుంది. అండ్ ఒకసారి జోన్స్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఆదిలాబాదు అండ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఈ డివిజన్లో అయితే ఇంకైతే పోస్టులు అయితే రిలీజ్ అవ్వాలి గైస్. ఇంకో 7 daysలో అయితే అక్కడ కూడా అయితే మన అయితే పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ మాత్రమే పోస్టులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఇక్కడ మిగతా డిస్ట్రిక్ట్స్లో అయితే ఇంకో 7 daysలో అయితే మనకైతే అవి కూడా అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా నేనైతే వీడియో చేస్తాను గైస్. ఇంకో వీడియో అయితే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా అయితే చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి గైస్. ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ మొత్తం అయితే నేనైతే డిస్క్రిప్షన్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది గైస్. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఎవరైతే సొంత రాష్ట్రంలో అయితే ఉద్యోగం పొందాలనుకుంటారో వాళ్ళకైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ. సీ ఇన్ నెక్స్ట్ వీడియో.